నీ మట్టుకు నువ్వు బతకాలనుకుంటున్నావా? వేల మందికి దీవెనగా ఉండాలనుకుంటున్నావా? ఎంతమందికి ఆశలు చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తలా. నీ మట్టుకు నువ్వే బతకాలనుకుంటున్నావు తమ్ముడా? వేల మందికి దీవెన కావాలనుకుంటున్నావా? నీ వల్ల అనేక మంది ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? పెద్దగా చెప్పండి. డౌట్ లేదుగా? నిజంగా ఆశ నీకుందా? రైట్, నేర్చో. అలాంటి హృదయవాంఛ నీకుంటే, అలాంటి ఆశ నీకుంటే తప్పకుండా నా దేవుడు ఆశ తీరుస్తాడు. ఆ ఆశ తీర్చుటలో భాగమే నిన్ను విరగగొట్టే ప్రక్రియ. చాలా విషయాలలో మనం విరగబడాల్సి ఉంది. ఎందులో విరగబడాల్సింది, ఏ విషయాల్లో విరగబడాల్సిందో మనకు కూడా అర్థం కాదు, కానీ ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన అగ్ని వంటి నేత్రాలతో మన హృదయ స్థితిని గమనిస్తాడు. మన దగ్గర మైనస్ లేంటో ప్లస్ లేంటో మొత్తం